దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువున ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 176. ఏంటే నువ్వనేది? సూర్య నిన్ను కాదని వెళ్ళిపోయాడా? అంటూ కంగారు పడుతూ అడుగుతుంది భానుమతి. ఎదురుగా కోపంతో రగిలిపోతూ కూర్చున్న జెస్సీని చూస్తూ. దాని మనసు అసలేం బాగలేదు. కాసేపు నువ్వు తన్ని కదిలించుకు భానుమతి అంటాడు పరశురాం. సూర్య నిన్ను కాదని వెళ్ళిపోవడం ఏంటి జెస్సీ? అసలు ఏం జరిగిందో నాకు క్లియర్‌గా చెప్పండి అంటుంది భానుమతి కంగారు పడుతూ. పరశురాంకి సూర్యకి ఫామ్ హౌస్ అడ్రస్ తెలియడంలో అనుమానం వస్తూ, మేము ఫామ్ హౌస్‌లో ఉన్నామని సూర్యకి నువ్వేమైనా చెప్పావా అని అడుగుతాడు. అవును, చెప్పాను. మీ ఇద్దరికీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందంట. అందుకే మీకోసం నాకు కాల్ చేశాడు. మీరు అక్కడే ఉండి ఉంటారని నేను అడ్రస్ షేర్ చేశాను. అయినా ఇదెందుకు అడుగుతున్నారు? అసలు సూర్య తన్ని పెళ్లి చేసుకోనని చెప్పి ఎందుకు వెళ్ళిపోయాడో ముందు ఆ విషయం చెప్పండి అంటూ భానుమతి సీరియస్ అవుతుంది. ఏంటే నీకు చెప్పేది? అసలు దీని అంతటికి కారణం నువ్వు అంటూ పరశురాం భార్య మీదకి చెయ్యెత్తుతాడు. ఆమె మీద దెబ్బ పడనివ్వకుండా పరశురాం చెయ్యి గాలిలో ఉండగానే ఒకరు పట్టుకుంటారు. ఆ చెయ్యి పట్టుకుంది ఎవరో చూసి జెస్సీ, పరశురాం, భానుమతి ఆశ్చర్యపోతుంటారు. పరశురాం మీద అగ్ని గుండంలా మండిపోతున్న కళ్యాణ్ గాలిలో ఉన్న అతని చెయ్యి పట్టుకొని కిందికి విసురుతాడు. కళ్యాణ్ రావటం భానుమతి ఆశ్చర్యంగా చూస్తుంటుంది. నువ్వు నీ కూతురు తప్పుల మీద తప్పులు చేసి ఏ తప్పు చేయని భార్య మీద చెయ్యెత్తటానికి నీకు సిగ్గుగా లేదా అంటూ కళ్యాణ్ పరశురాం మీద సీరియస్ అవుతాడు. కళ్యాణ్ చూస్తూ జెస్సీ కోపంగా సోఫాలో నుంచి లేస్తుంది. కళ్యాణ్ మాటలకు భానుమతి అర్థం కానట్టుగా చూస్తూ, అసలు ఏం జరిగింది కళ్యాణ్? తండ్రి కూతురు తప్పులు చేయడం ఏంటి అని అడుగుతుంది. ఈ తండ్రి కూతురు కలిసి మైథిలి పేరు మీద ఉన్న ఆస్తుల్ని కొట్టేయడం కోసం సూర్యని ట్రాప్ చేసి పిచ్చివాణ్ణి చేశారమ్మా అంటూ క్రాంతి విషయంలోనూ సూర్య విషయంలోనూ వీళ్ళిద్దరూ చేసిన అరాచకాలన్నీ తనకి చెప్తాడు. భర్త కూతురు గురించి ఆ విషయాలని విని భానుమతి షాక్ అవుతుంటుంది. తను ఒక ఆడపిల్ల అయ్యుండి క్రాంతిని రౌడీలు పెట్టి రేప్ చేయించడానికి సిద్ధపడిందమ్మా మీ కూతురు అంటాడు కళ్యాణ్. ఆ మాటలు విని నిప్పులు కక్కుతున్న కళ్ళతో కూతురు వైపు చూస్తుంటుంది భానుమతి. తండ్రి కూతురు ఇద్దరు కోపంగా మొహాలు తిప్పుకుంటారు. ఇద్దరు కలిసి మధ్యలో సూర్యని అడ్డు పెట్టుకొని క్రాంతి మీద దొంగతనం కేసుతో లాకప్లో పెట్టించి తనని చావు దెబ్బలు కొట్టించారు. జరిగిన పరిణామాలకు క్రాంతి ఒక రకమైన షాకులో ఉండిపోయింది. ఈరోజు మీ కూతురు జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అంటే దానికి కారణం ముమ్మాటికి మీ భర్తనే అమ్మా. 4 రోజుల్లో మీ కూతురు పెళ్లి అయిపోతుందన్న సంతోషంలో మీరు ఉండి ఉంటారు. కానీ మీ భర్త, మీ కూతురు ఎలాంటి వారు అనేది ఇప్పుడైనా తెలుసుకొని కళ్ళు తెరవండి అని చెప్తాడు కళ్యాణ్. భానుమతి వాళ్ళ అరాచకాలన్నీ విని తండ్రి, కూతురు ఇద్దరిని ఉరిమి చూస్తుంటుంది. కళ్యాణ్ ఆ తండ్రి కూతురికి ఎదురుగా వచ్చి నిలబడి, మీరిద్దరూ చేసిన అరాచకాల గురించి సూర్య ద్వారా వినగానే మీ ఇద్దరిని 4 తగిలిద్దామని వచ్చాను. కానీ భానుమతి గారి మొహం చూసి తన ముందు మిమ్మల్ని కొట్టలేక మీ ఇద్దరినీ వదిలేసి వెళుతున్నాను. ఇప్పట్నుంచైనా బుద్ధి తెచ్చుకొని మనుషుల్లాగా బతకడం నేర్చుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ తండ్రి కూతురు ఇద్దరూ భానుమతి వైపు చూస్తుంటారు. భానుమతి ఆ తండ్రి కూతురు దగ్గరకొచ్చి కూతుర్ని కొట్టడానికి చెయ్యి లేపి ఆ చెయ్యిని కాస్త భర్త చెంప మీదకి పోనిచ్చి అతన్ని కొడుతుంది. అది చూసి జెస్సీ గుడ్లు వెళ్ళబెడితే పరశురాం షాక్ అవుతూ కొట్టిన చెంప మీద చెయ్యి పెట్టుకుని నన్నే కొడతావా అంటూ భార్య మీద విరుచుకుపడతాడు. కొట్టడం కాదు, కూతురి జీవితాన్ని అడ్డు పెట్టుకొని ఆస్తులు సంపాదించుకోవాలనుకున్న నీలాంటి వాణ్ణి చంపినా పాపం లేదు. అది ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా సూర్య కావాలని మొండి పట్టు పడుతుంది. సూర్య ఏమో
దీని మొహాన ఉమ్మేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీ కూతురి జీవితాన్ని ఎలా బాగు చేస్తారు? అని అడుగుతుంది. ఏయ్! ఇవాళ నా కూతురి పెళ్లి ఆగిపోతుందంటే ముమ్మాటికి నువ్వే కారణం అంటాడు పరశురాం. చాల్లే నోరు ముయ్యండి. మీ ఇద్దరి గురించి నాకు ముందే తెలిసి ఉంటే నేనే డైరెక్ట్‌గా మీ ఇద్దరి దుర్మార్గాల గురించి సూర్యకి చెప్పేదాన్ని అంటుంది. భార్య ఎదురు తిరిగేసరికి పరశురాం తగ్గుతాడు. భానుమతి పక్కనే ఉన్న కూతురు దగ్గరికి రాగానే తను డ్రింక్ చేసినట్టుగా వాసనొస్తుంది. ఆ స్మెల్ రాగానే తన జుట్టు పట్టుకొని తన చెంప పగలగొడుతుంది. అమ్మా! అంటూ గట్టిగా అరుస్తుంది జెస్సీ. ఛీ! నోర్మి! నీకు అమ్మ అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. పద్ధతి, పాడు లేకుండా ఆడపిల్లవని విషయం కూడా మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు కదే రాక్షసి! అని తిడుతుంది. భానుమతి తిట్లకి జెస్సీ కూడా సైలెంట్‌గా ఉండిపోతుంది. నువ్విక నాశనం అవుతావో, బాగుపడతావో నేనిక పట్టించుకోను. ఎందుకంటే నువ్వు నా చెయ్యి దాటిపోయావని నువ్వు తాగిన మందు వాసనలోనే తెలుస్తుంది. ఇద్దరూ కట్టకట్టుకుని చావండి అని తిట్టి భానుమతి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి నాన్నా? అమ్మ మనకి ఇంత ఆపోజిట్ అయిపోయింది అని అడుగుతుంది జెస్సీ. మీ అమ్మ గురించి వదిలేయమ్మా. మనం అనుకున్న ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి నా మైండ్ కూడా పని చేయకుండా పోయింది. 4 రోజుల్లో సూర్యతో నీ పెళ్లి జరుగుతుంది అనుకుంటే అంతా నాశనం అయిపోయింది అంటూ పరశురాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎన్ని ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయినా సూర్య, క్రాంతి మాత్రం ఒక్కటి కాలేరు డాడీ. ఎప్పటికైనా సూర్య నా వాడే అని అనుకుంటుంది జెస్సీ. టైం నైటు 11 అవుతుండగా సూర్య ఇంట్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటే పై పోర్షన్‌లో రెంట్‌కి ఉన్న సంజయ్, సంగీత సూర్య కోసం భోజనం బాక్స్ తెచ్చి సూర్యకి ఎదురుగా కూర్చుంటారు. నువ్వున్న పరిస్థితి గురించి మైథిలి అక్క మాకు పూర్తిగా చెప్పింది సూర్య. కానీ ఇలా ఏడుస్తూ కూర్చునే కొద్దీ మనసులో బాధ ఎక్కువవుతుంది గానీ తగ్గదు. మా మాట విని కాస్త ఎంగిలి చెయ్యి అంటాడు సంజయ్. లేదు సంజయ్, నాకిప్పుడు ఏమీ తినాలనిపించడం లేదు అంటాడు సూర్య. అప్పుడే ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి మైథిలి దిగుతుంది. అదిగో మైథిలి వదిన కూడా వస్తుంది అంటుంది సంగీత. మైథిలి వస్తుందనగానే సూర్య కన్నీళ్లు తుడుచుకుంటాడు. మైథిలి లోపలికొచ్చి కుమిలిపోతున్న తమ్ముణ్ణి చూస్తూ భారమైన మనసుతో దగ్గరికొస్తుంది. మేము ఎంత చెప్పినా భోజనం చేయడం లేదక్కా. నువ్వైనా బతిమిలాడి 2 ముద్దలు పెట్టు అంటూ లేచి ఇప్పటికే టైం 11 అవుతుంది. పిల్లలు పైన ఒంటరిగా పడుకున్నారు. ఇక మేము వెళ్ళొస్తాం అక్కా అని చెప్పి ఆ దంపతులు వెళ్ళిపోతారు. ఇలా తినకుండా ఉంటే ఎలా సూర్య అని అడుగుతుంది మైథిలి. హాస్పిటల్ నుంచే కదా అక్కా నువ్వొచ్చేది. క్రాంతి ఏమైనా ఫుడ్ తీసుకుందా అని అడుగుతాడు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని. "ఉమ్, వాళ్ళ అమ్మా నాన్న కాస్త బతిమలాడితే జ్యూస్ తీసుకుంది అని చెప్తుంది. క్రాంతి విషయంలో నేను ఎంత ద్రోహంగా ప్రవర్తించానో తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉందా అక్కా అంటాడు. నీ బాధ అర్థమవుతుంది సూర్య. ఒకప్పుడు కళ్యాణ్ దూరం చేసుకొని నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు నువ్వే అంతే బాధపడుతున్నావు. ఇక క్రాంతి పడిన బాధ గురించి చెప్పనక్కర్లేదు. కానీ త్వరలో మీ ఇద్దరి మధ్య ఈ దూరం తగ్గిపోయి దగ్గర కావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అంటుంది బాధపడుతూ. లేదక్కా, క్రాంతిని అందుకునే అర్హత నేను పూర్తిగా కోల్పోయాను. కానీ క్రాంతి ముందు ముందు హ్యాపీగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. మైథిలి అక్కడ ఉన్న భోజనం బాక్స్ ఓపెన్ చేసి భోజనం కలుపుతూ భోజనం చేయకుండా బాధపడి సాధించేది ఏమీ లేదు సూర్య అంటుంది. క్రాంతి విషయంలో నేను చేసిన అన్యాయం గుర్తొస్తుంటే భోజనం తినాలనిపించడం లేదక్కా అంటాడు కన్నీళ్ళు పెడుతూ. అలా అనకు సూర్య. ఇవాళ కాకపోయినా రేపైనా నీకు క్రాంతిని చూడాలనిపిస్తుంది. క్రాంతి చూడడం కోసమైనా నువ్వు బతకాలంటే ఈ భోజనం తినాలి
అంటూ బలవంతంగా సూర్యకి 2 ముద్దలు తినిపిస్తుంది. సూర్య కష్టంగా ఆ ముద్దలు మింగుతూ, "మీ కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్ వదులుకొని, నువ్వు కూడా నా కోసం సాక్రిఫైస్ చేశావక్కా. ఇవన్నీ గుర్తొస్తుంటే అసలు నా మీద నాకు ఎంత విరక్తిగా ఉందో తెలుసా? ప్రాజెక్ట్ పోయినందుకు కళ్యాణ్ గారు ఎంత బాధపడి ఉంటారు" అని సూర్య అనగానే, ఆ ప్రాజెక్ట్ కోసం కళ్యాణ్ తనతో గొడవ పడటం గుర్తు తెచ్చుకొని, "నిజమే సూర్య, నేను చేసిన తప్పు ఇప్పుడు నాకు క్లియర్‌గా అర్థమవుతుంది" అని మనసులో అనుకుంటుంది. కాసేపటికి సూర్యకి భోజనం పెట్టి, "నువ్వు కూడా మాతో పాటు వచ్చి ఉంటే ఉండు సూర్య" అని రిక్వెస్ట్ చేస్తుంది. "వద్దులే అక్క. ఈ ఇంట్లో మనకి సంబంధించిన ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాల్ని లెక్క చేయకుండా పోయిన నాకు ఈ మాత్రం శాస్తి జరగాలి. ఇక ఈ ఇల్లు వదిలిపెట్టి రాలేను" అంటాడు. తమ్ముడు మాటలకు మైథిలి బాధపడుతూ చూస్తుంటుంది. "ఇప్పటికే చాలా టైమయిందక్కా. పైగా నువ్వు ప్రెగ్నెంట్‌వి. ఇక ఇంటికి వెళ్ళు. కళ్యాణ్ గారు కూడా ఎదురు చూస్తుంటారేమో" అంటాడు సూర్య. "సరే సూర్య, మనసు ప్రశాంతించడానికైనా వెళ్ళి కాస్త నిద్రపో" అని చెప్పి మైథిలి బయలుదేరుతుంది. కానీ సూర్య కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే సోఫాలో ముడుచుకొని పడుకొని పోతాడు. మైథిలి కార్‌లో వెనక సీట్‌లో కూర్చుంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటాడు. ఆ ప్రాజెక్ట్ కోసం కళ్యాణ్ బాధపడుతూ తనతో గొడవ పడటం గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కాసేపటికి నిలయానికి చేరుకొని రూమ్‌లోకొచ్చి అడ్డుగా నిలబడి ఏదో ఆలోచిస్తున్న కళ్యాణ్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుకగా వచ్చి కళ్యాణ్‌ని హగ్ చేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. దెబ్బతిని ఉన్న జెస్సీ మళ్ళీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంటుంది? ఇప్పుడు సూర్య బతకడానికి ఏం చేయాలనుకుంటాడు? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.